తిరుపతిలో వేగా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ అండ్ సేల్. హిరణ్య బ్రైడల్ కలెక్షన్ గ్రాండ్ లాంచ్ July 4th, 5th, Hotel Kansas, తిరుపతి. ఎస్, ఇప్పుడు ఏపీలో ఒక ఇష్యూ మీద పెద్ద ఎత్తున పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ను ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకుంటాయి. అంటే ఎన్నికలు పూర్తయిన తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏపీ రాజధానికి సంబంధించినటువంటి అంశం మీద ఏపీ పాలిటిక్స్ అన్నీ కూడా ఇప్పుడు రౌండ్ చేస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సుదీర్ఘంగా ఆయన అన్ని అంశాల మీద మాట్లాడుతూ చివరిలో ఆయన వదిలినటువంటి కొన్ని అస్త్రాలు అయితే మాత్రం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో చాలా 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 హాట్ టాపిక్గా మారాయి. అదేంటంటే, నేను ఇప్పటికీ మ్యావిగన్ అజెండా మీద నేను నిలబడున్నాను, నేను చెప్పినటువంటి మాటకి కట్టుబడున్నాను. మ్యావిగన్ అంటే ఏపీకి సంబంధించినటువంటి ముఖ్యంగా మ్యావిగన్ అంటే MA మచిలీపట్నం, అలాగే VI అంటే విజయవాడలో 2 అక్షరాలు, అలాగే గన్ అంటే గుంటూరుకు సంబంధించిన 3 అక్షరాలు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 నగరాలకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని ఒక రీజియన్గా ఏర్పాటు చేసి దీంట్లో ఇండస్ట్రియల్ కారిడార్తో పాటుగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే రాజధానికి మించినటువంటి ఇంతకంటే ప్రాంతం ఇంకేముంటుంది అనేది గతంలోనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఎందుకంటే ఏ రాజధానికైనా కూడా ఒక నౌకాశ్రయం ఉండాలి, సీపోర్ట్ ఉండాలి. ఆ సీపోర్ట్ మచిలీపట్నంలో బందర్లో ఉంది కాబట్టి అక్కడి నుంచి చూసుకుంటే డెవలప్మెంట్ అనేది అటు గుంటూరు వరకు కూడా జంట నగరాలుగా ఉన్న విజయవాడ, గుంటూరు వరకు కూడా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి అమరావతి కంటే కూడా ఇది బెస్ట్ అనేది ఆయన చెప్పినటువంటి మాట. ఒకవేళ నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మ్యావిగన్ అనేటువంటి ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాను. అప్పుడే ఈ అభివృద్ధి కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో అందుతుంది. అంతే తప్ప ఎక్కడో దూరంగా ఉన్నటువంటి అమరావతి ప్రాంతానికి నిధులు వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని గతంలో ఇదే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి విషయం తెలుస్తుంది. అప్పట్లో దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడం జరిగింది. కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, అలాగే జనసేన పార్టీ కానీ, బీజేపీ కానీ, అలాగే వైసీపీలో ఉన్న కొంతమందికి సంబంధించినటువంటి నాయకులు కూడా అంతర్లీనంగా దీన్ని మాట్లాడడం జరిగింది. అంటే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోవడానికి ముఖ్యంగా అమరావతికి సంబంధించి ఏపీ రాజధానికి సంబంధించినటువంటి 3 రాజధానులు అనేటువంటి అంశం మీదే జగన్మోహన్ రెడ్డి నిలబడడం వల్లే ఏపీ ప్రజలు ఆయన వైపు నిలబడలేదు. అందుకే ఆయనకు వ్యతిరేకంగా తీర్పిచ్చి కేవలం 11 స్థానాల్లో మాత్రమే వచ్చే విధంగా చేశారు అనేటువంటి ఒక అంతర్లీనంగా ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ తర్వాత వైసీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఈ అంశాన్ని పక్కన పెట్టేసారు. ఎక్కడ కూడా దీన్ని మాట్లాడలేదు. అంటే ప్రజల నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనేటువంటి ఒక రివ్యూ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని మాట్లాడారు. ఆయన మాట్లాడడం కూడా ఎలా మాట్లాడారంటే ఈ మ్యావిగన్ అంశానికి సంబంధించి ఎన్నికలకు ముడిపెట్టారు. స్ట్రైట్గా చాలా ఓపెన్గా ఛాలెంజ్ విసిరారు ఆయన. మ్యావిగన్ వర్సెస్ అమరావతి. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ రాబోయేటువంటి ఎన్నికలన్నీ కూడా మ్యావిగన్ వైపు నిలబడితే ప్రజలు వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు. అమరావతి వైపు ప్రజలు నిలబడాలనుకుంటే మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారు అంటూ ఆయన చాలా స్ట్రైట్గా చెప్పేశారు. కాబట్టి రాబోయే ఎన్నికలన్నీ కూడా దీని చుట్టే ఎన్నికలు జరగబోతున్నాయి. మ్యావిగన్, అమరావతి ఈ రెండింటిని ఏ ఆప్షన్ ప్రజలు ఎంచుకుంటారో అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో ముందుగా ఆ వీడియో ఆడియో బయటను ఒకసారి మనం ప్లే చూస్తే ఆ తర్వాత మనం దీని మీద మాట్లాడుకుందాం. My next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. Yes. జగన్మోహన్ రెడ్డి చాలా క్లారిటీగా మాట్లాడేశారు. ఆయన మేము ఇంకా కూడా ఈ స్టాండ్ మీదే ఉన్నాము, మ్యావిగన్ అనేటువంటి దాని మీదే నిలబడి ఉన్నాము, ఎక్కడా కూడా మేము యూటర్న్ తీసుకోలేదు. అమరావతి రైతులకు నేను ఎక్కడా కూడా వ్యతిరేకం కాదు. కాకపోతే అమరావతికి ఇప్పటికిప్పుడు నిధులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అమరావతి ప్రపంచ స్థాయి క్యాపిటల్ సిటీగా వెళ్ళేటువంటి అవకాశం లేదు. దీని వెనక ఒక పెద్ద ఎత్తున కూటమి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఒక స్కామ్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని చెబుతూనే ఆయన చివరగా కూడా ఆయన ఈ మాట అన్నారు. ఏమన్నారంటే మ్యావిగన్ వర్సెస్ అమరావతి.
ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. వచ్చే ఎన్నికలు 2029 ఎన్నికలు ఈ రెండు సిటీలు అంటే ఈ 2 నగరాలకు సంబంధించి మ్యావిగన, అమరావతి ఈ నగరాలకు సంబంధించి ఒక రెఫరెండంగా ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. సో మా వైపు ఉండాలనుకుంటే, మ్యావిగన్ వైపు ఉండాలనుకుంటే వైసీపీ కోటేస్తారు, వైసీపీని అధికారంలోకి తీసుకొస్తారు. సో రేపు రాబోయే ఎన్నికల అజెండాలో కూడా మేము మ్యావిగన్నే హైలైట్ చేయబోతున్నాం. అదేవిధంగా ఎప్పటి నుంచో కూడా గత ఎన్నికలకు ముందు అంటే 2026కు ముందు అంటే 24కు ముందు కూడా సో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు చెప్పడం జరిగింది. అంటే అప్పుడు 3 రాజధానులు వర్సెస్ అమరావతి. కానీ ప్రజలు 3 రాజధానుల అంశాన్ని తిరస్కరించారు, అమరావతి వైపు నిలిచారు. కాబట్టి ఈ రీజియన్లో అంటే అమరావతి ప్రాంతం ఉన్నటువంటి గుంటూరు జిల్లా అలాగే కృష్ణా జిల్లా ఈ 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మ్యాక్సిమం 90% సీట్లన్నీ కూడా కూటమికే కట్టబెట్టారు. అంటే మ్యాక్సిమం 99% కూటమికే కట్టబెట్టారు. అక్కడెక్కడ కూడా వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించినటువంటి పరిస్థితి లేదు. అయితే దాని నుంచి గుణపాఠం నేర్చుకున్నటువంటి వైసీపీ ఆ అంశంలో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అమరావతి మీద ఎక్కడ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. సో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మేము తీసుకున్నాం, అవలోహన చేసుకుంటున్నాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా అమరావతి అంశం మీద కూడా పార్టీలోనూ నాయకత్వంతోనూ మాట్లాడుకొని సో అమరావతికి సపోర్ట్ చేయాలా లేదా అనేటువంటి ఒక మీమాంసలో ఉన్నారు. అలాంటి తరుణంలోనే ఇటీవల జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్తగా ఇప్పుడు మ్యావిగన్ అంశాన్ని ఆయన తెర మీద తీసుకొచ్చారు. ఈ మ్యావిగన్ అంశం తెర మీద తీసుకొచ్చిన తర్వాత అందరూ కూడా దాన్ని స్వాగతించారు. అయితే మచిలీపట్నాన్ని ఇప్పటికే ప్రభుత్వం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే బందర్ పోర్ట్ని డెవలప్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కూడా సో బందర్ పోర్ట్ని కూడా అభివృద్ధి చేస్తుంది. బందర్ పోర్ట్ నుంచి దాన్ని అమరావతి రాజధానికి లింకప్ చేస్తుంది. దాన్ని అక్కడ ఇండస్ట్రియల్ క్యారిడార్ను కూడా ఆ మార్గాన్ని అంతా కూడా అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అమరావతి ప్రాంతం కూడా గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఉంది. కాబట్టి అమరావతి అభివృద్ధి అయితే సైమంటనీస్గా అటు గుంటూరు కానీ విజయవాడ ఈ 2 నగరాలు కూడా అభివృద్ధి చెందుతాయి. సో కృష్ణానది అటువైపు ఇటువైపు 2 వైపులా కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అందుకే మేము అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నామనేది మొదటి నుంచి కూడా టీడీపీ చెప్తున్నటువంటి మాట. మరోవైపు బీజేపీ కూడా ఇప్పటికే అమరావతి వైపు నిలిచింది. సో బీజేపీ ఎన్డీఏలో ఇప్పుడు తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉన్నాయి. కాబట్టి కేంద్రం నుంచి కూడా అమరావతికి ఫుల్ సపోర్ట్ ఉంది. కానీ ఇలాంటి తరుణంలో ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మ్యావిగన్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారనేది ఇప్పుడు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నటువంటి విషయం. అంటే రాబోయే 3 సంవత్సరాల ఎన్నికలు ఉండగా ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది. 2029 ఎన్నికలకు 3 సంవత్సరాల కాలం ఉంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ స్టాండ్ తీసుకున్నారు? ఈ స్టాండ్ వల్ల వైసీపీకి మరింత నష్టం కలుగుతుందా లేదంటే ప్లస్ అవుతుందా అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే మొదటి నుంచి కూడా నేను చెప్పినటువంటి మాట మీద ఉంటాను. నేను గతంలో ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చానో అంటే 2019కి సంబంధించిన ఎన్నికల్లో ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా దానికి ముందు ఆయన మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ప్రధానంగా ఆయన పథకాలకు సంబంధించిన దాని మీదే హామీలు ఇవ్వడం జరిగింది. విరివిగా ఉన్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి వాటి మీద హామీలు ఇచ్చారు. దాన్నే మేనిఫెస్టోగా ఆయన రూపొందించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నికలకు ముందు తాను ఏ మాట అయితే ఇచ్చానో, ఏ హామీలు అయితే ఇచ్చానో ఆ మేనిఫెస్టోస్ అన్నింటినీ కూడా దాదాపు 75% నేను ఇంప్లిమెంట్ చేశాను, అమలు చేశాను. ఇచ్చినటువంటి మాట మీద నిలబడమే సో వైసీపీ పార్టీ యొక్క ముఖ్య కర్తవ్యం, ఉద్దేశం అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పడం జరిగింది. కానీ ఆయన ఇచ్చినటువంటి పథకాలు ప్రజలకు అందినప్పటికీ కూడా ప్రజలు ఆయన ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నారు అనేటువంటి దాని మీద లేకుండా ఆయన్ని తిరస్కరించారు. అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి దాదాపు గతంలో ఇచ్చినటువంటి సీట్లను పూర్తి స్థాయిలో పడిపోయేలా చేసి కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. అంటే ఇప్పుడు చూడొచ్చు, గతంలో టీడీపీని 23 స్థానాలకు పరిమితం చేస్తే అంతకంటే సగం కంటే తక్కువ వైసీపీని 11 స్థానాలకి ప్రజలు పరిమితం చేసినటువంటి పరిస్థితి 2019లో. కాబట్టి ఇప్పుడు 2024లో సో 24 తర్వాత ఇప్పుడు మళ్ళీ జగన్ ఇంకా ఎందుకు ఆ మాట మీదే నిలబడున్నారు అనేది రాజకీయ పండితులందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. అంటే జగన్ చాలా క్లారిటీగా ఉన్నారు. ఇప్పటికే అమరావతిలో ఒకవైపు వ్యతిరేకత వచ్చింది. సో అమరావతి వైపు వ్యతిరేకత వచ్చినా కూడా కృష్ణా జిల్లాను అలాగే గుంటూరు జిల్లాను రాజకీయంగా తానుకు ప్రయోజనం కలిగించే విధంగా సో విజయవాడ అభివృద్ధి చెందాలి, గుంటూరు అభివృద్ధి చెందాలి. దాంతోపాటుగా ఏదైతే
బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్నటువంటి మచిలీపట్నం ప్రాంతం ఉంది. ఇక్కడ బందర్ పోర్ట్ ఆల్రెడీ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అయ్యే దశలో ఉంది, ఓపెనింగ్ కూడా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి సో ఈ పోర్టును బేస్ చేసుకొని రెండు ప్రాంతాలు ఇమీడియట్గా చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి, డెవలప్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ అస్త్రాన్ని వదిలేరు అనేది కూడా ఇప్పుడు అందరూ రాజకీయ పండితులు, విశ్లేషకులు కూడా లెక్కలు వేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు చాలా తక్కువ, కానీ అటు గుంటూరు కానీ, మచిలీపట్నం కానీ, లేదంటే విజయవాడ కానీ, ఈ 3 నగరాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల సంఖ్య చాలా ఎక్కువ. కాబట్టి డైరెక్ట్గా ఈ నగరాలని టార్గెట్ చేస్తే సో ఆ నగరాల్లో మైనస్గా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళంతా కూడా, ఓటర్లందరూ కూడా, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా, ప్రజలందరూ కూడా మెల్లగా వైసీపీ వైపు డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేశారా అనేది ఇప్పుడు రాజకీయ నాయకులందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, జగన్మోహన్ రెడ్డి తన స్టాండ్ మీద తను ఉన్నా, లేదంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమికి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు ముందు నుంచి చెప్తున్నటువంటి అమరావతి వైపు కట్టుబడి ఉన్నా కూడా, ఏది ఏమైనా కూడా అంతిమంగా ప్రజలు ఇచ్చేటువంటి తీర్పే చాలా కీలకం. సో రాబోయేటువంటి రోజుల్లో మ్యావిగన్ వర్సెస్ అమరావతి అనేది ఆయన నేరుగా చెప్పారు. కాబట్టి అమరావతి వైపు ఎవరుంటారు, మ్యావిగన్ వైపు ఎవరుంటారు అంటే ఆ 3 జిల్లాల్లో, ఆ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఓటర్లని చీల్చేటువంటి ఒక ఎత్తుగడను వైసీపీ వేస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే అమరావతిని ఇప్పుడు విజయవాడ నగరంలో ఉన్నటువంటి వారు విజయవాడ అభివృద్ధి చెందాలని ఫస్ట్ వాళ్ళు కోరుకుంటారు. ఆ తర్వాత దానికి దూరంగా ఉన్నటువంటి అమరావతి అభివృద్ధి చెందితే అమరావతి ద్వారా విజయవాడ అభివృద్ధి చెందుతుందని ఆలోచన చేసేవారు సగం మంది ఉంటే, ముందు విజయవాడ బాగా డెవలప్మెంట్ అయ్యి ఆ తర్వాత అమరావతి డెవలప్ అవ్వాలని ఆలోచించేవారు సగం మంది ఉంటారు. అలా ప్రజల్ని, లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులను, ఓటర్లని కొంతవరకు చీల్చి వైసీపీ వైపు డైవర్ట్ చేసుకునేటువంటి ఎత్తుగడ జగన్మోహన్ రెడ్డి వేస్తున్నారు అనేది ఇప్పుడు రాజకీయ వ్యూహరచనలో భాగంగానే ఆయన ఇంత ఓపెన్గా, ఇంత స్ట్రాంగ్గా ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారా అనేది ఇప్పుడు అందరూ కూడా లెక్కలు వేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఇప్పుడు అమరావతికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైల్వే ప్రాజెక్టులను కూడా భారీ ఎత్తున మంజూరు చేస్తుంది. ఇప్పటికే స్పెషల్ ప్యాకేజీకి సంబంధించినటువంటి కొన్ని నిధులను కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి నిధులను కూడా అమరావతికి ఇవ్వడానికి సిద్ధమైంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రొఫార్మా అంతా రెడైంది. దానికి సంబంధించినటువంటి నిధులను కూడా విడుదల చేసేటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం ఆ వ్యవహారం అంతా కూడా ప్రాసెసింగ్లో ఉంది. అలాగే నాబార్డ్ నిధులను కూడా అమరావతికి ఇవ్వడానికి కూడా ఆల్మోస్ట్ అంతా కూడా రంగం సిద్ధమైంది. అలాగే ఏషియన్ బ్యాంక్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన నిధులను కూడా పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయల నిధులను అమరావతికి తీసుకొస్తున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎందుకు అమరావతికి నో చెబుతున్నారు అనేటువంటి ఒక చర్చకు ఆయన దారితీశారనే చెప్పాలి. సో ఇప్పుడు రీసెంట్గా మనం చూసాం, రీసెంట్గా ఒక 4 రోజుల కిందట ఇదే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఎవరైతే పేర్ని నాని ఉన్నారో, అంబటి రాంబాబు ఉన్నారో, అలాగే దేవినేని అవినాష్ ఉన్నారో, లేలా అప్పిరెడ్డి ఉన్నారో, వీళ్ళందరూ కూడా అక్కడ అమరావతి ప్రాంతాన్ని విజిట్ చేయాలి, అమరావతి పరిరక్షణ కమిటీ పేరుతో ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. అందులో కొంతమంది వైసీపీ కీలక నాయకుల్ని సభ్యులుగా చేర్చడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి భూముల్ని పరిశీలించడానికి ఈ బృందం వెళ్తున్నటువంటి సమయంలోనే నేరుగా తాళ్లపాడుకు ఆ సమీపంలోనే అక్కడ ఉన్నటువంటి రైతులు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు, కార్యకర్తలు వీళ్ళని అడ్డుకోవడం జరిగింది. వాళ్ళ మీద రాళ్లు ఇవ్వడం జరిగింది. ఆ వాహనాల మీద కోడిగుడ్లతో కూడా దాడి చేయడం జరిగింది. పోలీసులు కూడా అడ్డుకోవడం జరిగింది. ఇరు వర్గాలు కూడా తోపులాట జరిగినటువంటి విషయం తెలిసిందే. సో అక్కడ ఉన్న వారందరూ కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తులు, లేదంటే అమరావతి రైతులను కూడా కరాఖండిగా చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వీళ్ళు ఎప్పుడైతే అమరావతికి తాము అనుకూలం, ఏపీ రాజధాని అమరావతికి మేము కట్టుబడి ఉన్నాము, మేము అధికారంలోకి వచ్చినా కూడా ఏపీ రాజధానిగా అమరావతినే కంటిన్యూ చేస్తాము అనేటువంటి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే వైసీపీకి సంబంధించినటువంటి వారిని ఈ అమరావతి రాజధాని ప్రాంతంలోకి అడుగు పెట్టనిస్తాం. అలా కాకుండా, అలా స్టేట్మెంట్ ఇవ్వకుండా మళ్ళీ అమరావతిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అంటూ కూడా అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు కూడా తెగేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళినటువంటి అంబటి రాంబాబు కూడా ఆయన ప్రెస్ మీట్లో చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది, మేము అమరావతి రైతులకు మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాం. అమరావతి రైతులు 1000 ఎకరాలను అమరావతికి ఇచ్చినప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలి, కానీ ఇంకా కూడా వాళ్ళు రైతులు భూములు ఇచ్చి దాదాపు 8 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా వాళ్ళకి ఎలాంటి పరిష్కారం జరగలేదు. అక్కడ భూములు
పొలాలు పండుతున్నటువంటి 2-3 కార్లు పంటలు పండుతున్నటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్రస్తుతం ఇప్పుడు నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే వెళ్తున్నాం. అలాగే కొండవీటి వాగు అక్కడ పొంగి పొర్లుతుంది. ఆ వాగుకు సంబంధించినటువంటి ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వాస్తవ పరిస్థితులు ఏంటి ఒకసారి వెళ్ళి అక్కడ పరిశీలించండి, అమరావతి రాజధానికి ఇంకా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు భూములు ఇవ్వని వారు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత పార్టీ పరంగా ఒక నిర్ణయానికి వస్తాము, ఒక కంక్లూషన్కి వస్తాము అనేటువంటి ఉద్దేశంతోనే తాము పార్టీకి సంబంధించినటువంటి అమరావతి పరిరక్షణ కమిటీ పేరుతో వాళ్ళని అక్కడికి పంపాం. కానీ తెలుగుదేశం పార్టీ దీన్ని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేసి మమ్మల్ని పోనివ్వకుండా అడ్డుకుంది అనేది వైసీపీ చెప్పిన మాట. ఇది జరిగినటువంటి 4 రోజుల తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత డేర్గా ఎందుకు స్టెప్ తీసుకున్నారు? ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనేటువంటి విషయాన్ని 2019 నుంచి కూడా ఆయన చెప్పినప్పుడు, సో 3 రాజధానుల ప్రాంతం అంటే అమరావతిని శాసన రాజధాని అన్నారు, అలాగే విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని అన్నారు, కర్నూలుని న్యాయ రాజధానిగా ఆయన ప్రకటించారు. కానీ ఈ 3 ప్రాంతాల్లో కూడా వైసీపీకి డిపాజిట్లు కల్లంతయ్యాయి. అమరావతిలో ఒక్క స్థానంలో కూడా అక్కడ గెలిచినటువంటి పరిస్థితి లేదు. అలాగే దానికి పొరుగున ఉన్నటువంటి కృష్ణా జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లాలో కూడా వైసీపీకి చావు దెబ్బ తగిలింది. అదేవిధంగా రాయలసీమలో పూర్తి స్థాయిలో పట్టున్నటువంటి వైసీపీ పార్టీ కర్నూలులో కూడా మెజారిటీ స్థానాలను అక్కడ కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక విశాఖపట్నానికి సంబంధించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో విశాఖపట్నంలోనూ కర్నూలులోనూ ఇదే అమరావతి ప్రాంతానికి సంబంధించిన కృష్ణా జిల్లాలోనూ గుంటూరు జిల్లాలోనూ ఎక్కువగా మెజారిటీ సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు అమరావతికి నో చెప్పడం వల్ల 3 రాజధానులు ఆయన తెర మీదకి తీసుకురావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఈ 3 ప్రాంతాల ప్రజలు కూడా ఓటర్లు కూడా వైసీపీని తిరస్కరించినటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ 11 సీట్లు కూడా ఈ ప్రాంతం నుంచి కాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సీట్లే. అయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ విషయం మీద ఆయన స్టాండ్ అయి ఉన్నారు అనేది ఇంకా కూడా రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు, ముఖ్యంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి చాలా క్లారిటీగా ఆయన ఉన్నారు. ఎందుకంటే విజయవాడకు, అలాగే గుంటూరుకు, అలాగే మచిలీపట్నం ఈ 3 ప్రాంతాల వ్యక్తుల్ని, కొంతమందిని ఓటర్లను, ఆ ప్రాంత వాసులను కూడా ఈ అభివృద్ధి పేరుతో, ఈ రీజియన్ డెవలప్మెంట్ పేరుతో, మ్యావిగన్ పేరుతో తమ వైపు తిప్పుకుంటే రాబోయేటువంటి ఎన్నికల్లో సో పెద్దగా మనకు అక్కడ మైనస్ కాదు కాబట్టి, అలాగే రేపు కూటమి ప్రభుత్వం నుంచి ఒకవేళ చెప్పినటువంటి మాటలను, ఇచ్చినటువంటి హామీలను అమలు పరచకపోతే మిగిలినటువంటి ప్రాంతంలో కూడా తమకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. రాయలసీమలో తిరిగి పట్టు సాధిస్తే, అలాగే ఎలాగో ఉత్తరాంధ్రలో కూడా తిరిగి అటు ఇటుగా హాఫ్ అండ్ హాఫ్ ఒకవేళ సీట్స్ వచ్చినా కూడా సో ఇప్పుడు అధికారంలో రావడానికి ఇది మనకు చక్కనైనటువంటి మార్గం అనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మ్యావిగన్ అనేటువంటి మాటకు కట్టుబడి ఉన్నారు. దాన్ని కూడా 2029 ఎన్నికలకు లింక్ చేశారు అనేది మాత్రం మనం చెప్పవచ్చు. చూడాలి మరి రాబోయే రోజుల్లో దీని మీద ఒక పెద్ద ఎత్తున యుద్ధం జరగబోతుంది. సో అమరావతి వైపు ఎవరు నిలబడిపోతున్నారు, మ్యావిగన్ వైపు ఎవరు నిలబడిపోతున్నారు, వైసీపీలోనే చాలామంది మ్యావిగన్ వైపు ఉంటారా, లేదంటే మ్యావిగన్కు వ్యతిరేకంగా ఉంటారా, వైసీపీలో ఉన్నటువంటి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు దీని మీద ఎలా స్పందిస్తారో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది పార్టీకి కలిసి వస్తుందా, ఇది ప్లస్గా మారుతుందా, మైనస్గా మారుతుందా అనేది రాబోయే రోజుల్లో మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఇక ఏపీ రాజకీయాలు అమరావతి వర్సెస్ మ్యావిగన్గా మారబోతున్నాయి. 2 పార్టీలు, అలాగే 2 పార్టీలు కాదు 3 పార్టీలు, టీడీపీ, జనసేన, బీజేపీ వర్సెస్ వైసీపీ, ఈ పార్టీలన్నీ కూడా ఏ ప్రాంతం వైపు ఉంటారో అనేది కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మనకి ఒక గందరగోళ వాతావరణం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. రాజకీయ ప్రకంపనలు జరగబోతున్నాయి, మాటల యుద్ధం జరగబోతుంది. ప్రాంతాల వారీగా కూడా ఇప్పుడు అక్కడ విచ్ఛిన్నం జరిగేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఈ వీడియోని చూసేవారు మీకేమనిపిస్తుంది? సో మీరు మ్యావిగన్ వైపు ఉండాలనుకుంటున్నారా, లేదంటే అమరావతి వైపు ఉండాలనుకుంటున్నారా? రాబోయే ఎన్నికలు మ్యావిగన్ వర్సెస్ అమరావతిగా అజెండాగానే ఎన్నికలు జరగబోతున్నాయా? జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? అయితే కామెంట్ చేయండి.